నమస్తే వెల్కమ్ టు లైఫ్ విత్ జోష్న. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే హాయ్ హలో నా పేరు జోష్న. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే అమెజాన్ నుంచి నేను తీసుకున్న అవుట్ఫిట్స్ అనమాట. అంటే కొన్ని అమెజాన్ అండ్ కొన్ని చిన్న చిన్న థింగ్స్ మీషో నుంచి తీసుకున్నాను. అవి కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ జోష్న. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బికాజ్ చాలా రోజులైంది నేను కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఎక్కువగా షార్ట్స్ అవే పెడుతున్నాను అనమాట. సో మీరు కనుక ఫాలో అయితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు రెగ్యులర్గా పెట్టడం కొంచెం అలవాటు చేసుకుంటాను నేను. అండ్ పక్కనే ఒక చిన్న చిన్న నాయిస్ వస్తుంది, సో దాన్ని అవాయిడ్ చేయండి. డాగ్ వాయిస్, ఆ పక్క ఇంట్లో డాగ్ అనమాట. సో ప్లీజ్ అవాయిడ్ ద డాగ్ నాయిస్. ఫస్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి నేను తీసుకున్న అవుట్ఫిట్స్ చూపించబోతున్నాను. క్వాలిటీ అవి అయితే చాలా బాగున్నాయి. లింక్స్ అన్ని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మోర్ ఎవర్ పక్కన నేను పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తాను అండ్ ప్రైస్ ట్యాగ్స్ కూడా. సో మీకు కనుక దాని లింక్స్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సారీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ సమ్మర్ క్యాజువల్స్ అనమాట. ఇది నేను అన్ని ప్రిఫర్ చేయను. క్వాలిటీ అది అంతా చాలా బాగుంటేనే నేను మీకు సజెస్ట్ చేస్తాను, లేకపోతే నేను సజెస్ట్ చేయను క్వాలిటీ అది బాగోకపోతే కనుక. ఇది జస్ట్ టాప్ అండ్ బాటమ్ అండ్ టాప్ అనమాట. సో ఇలా మంచి ప్రింట్ వచ్చింది. కొంచెం ఇలాంటి ప్రింట్స్ నచ్చే వాళ్ళకి ఇది డ్రెస్ చాలా నచ్చుది. అండ్ హ్యాండ్స్కి ఇలాగ ఇచ్చారు. అన్నీ ఫుల్ హ్యాండ్స్ ఆర్ 3/4 హ్యాండ్స్ మ్యాక్సిమం. సో ఇలా నెక్కి ఇచ్చి జస్ట్ చిన్న ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి అది చాలా బాగుంటుంది. దీని క్వాలిటీ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. క్వాలిటీ అది అయితే చాలా బాగుంది. చాలా రీజనబుల్గానే ఉంది కూడా, కాస్ట్ కూడా. అండ్ మోర్ ఎవర్ దీని ప్యాంట్ వచ్చి ఇలా వచ్చి విత్ పాకెట్స్ వచ్చాయి. సో ఈ స్ట్రైప్స్ కొంచెం ఇంకా కింద చిన్న చిన్న ప్రింట్ కాకుండా ఇలా స్ట్రైప్స్ ఇవ్వడం వల్ల ఇంకా బాగుందన్నమాట అవుట్ఫిట్ అనేది. సో దానివల్ల కింద అనేది నార్మల్ ప్యాంట్ ఇచ్చారు, చుడీ కాదు, అలాగని ప్లాజో కూడా కాదు. బాగుంది. ఫిట్ అది కూడా చాలా బాగుంది. చాలా మందికి కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళందరికీ ప్యాంట్ సరిపోతుందా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది. బట్ ఈ ప్యాంట్స్ అన్నీ చాలా కంఫర్ట్గానే ఉన్నాయి. సేమ్ అంతే లూజ్ అనేది ఇచ్చారు. సో పక్కన సైడ్ పాకెట్ అనేది కూడా ఇచ్చారు అనమాట. దీనికి ఈ ప్యాంట్కి సైడ్ పాకెట్ కూడా ఇచ్చారు. సో ఎలాస్టిసిటీ ఇలా ఉంది. సో మీకు ఇంకా ప్యాంట్ కంఫర్ట్ లేకపోతే కనుక మీరు ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, అప్పుడు మీకు ఇంకా కంఫర్ట్ అనేది ఉంటుంది. క్వాలిటీ అది అయితే కాటన్, ప్యూర్ కాటన్ డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోర్ ఎవర్ మనకి ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా బాగుంటుంది. ఇది నెక్కి అంతా ఇలా ఫుల్ వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్కి జస్ట్ సిల్వర్ లైనింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఫుల్ హ్యాండ్స్ అనేవి వచ్చాయి. దీనికి నెక్ చూడండి, నెక్ వర్క్ అది కూడా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అనేది. సో ఈ కట్స్ దగ్గర ఇలా మోడల్ అనేది ఇచ్చారు, చిన్నగా లేస్ అనేది ఇచ్చారు అనమాట. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ సేమ్ ప్యాంట్ కూడా ఇలా ఇచ్చారు. ఇది కూడా నార్మల్ ఫిట్ అనమాట. సేమ్ పాకెట్స్. దుప్పటా అనేది ఇచ్చారు, ఇలాగ దుప్పటా ఇచ్చారు. ఈ దుప్పటా కూడా బాగుంది. చినాన్లో వచ్చింది, చినాన్ ఫ్యాబ్రిక్లో. సో ఇంటర్వ్యూస్కి అది చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ చాలా బాగుంది. కానీ అంటే మనం XXL ఉంటే కనుక XL సైజ్ ఆర్డర్ చేసుకోవాలి. XXL సైజ్ ఉంటే కనుక XL సైజ్ ఉంటే కనుక XXL ఆర్డర్ చేసుకోవాలి. XXL సైజ్ ఉంటే 3XL ఆర్డర్ చేసుకోవాలి. నేను XXL ఆర్డర్ చేశాను, కానీ ఇది నాకు ఫిట్ అది సరిపోలేదు. ఫిట్ అది అంత బాగా, బట్ డ్రెస్ అది చాలా బాగుంది. క్వాలిటీ అది కూడా బాగుంది. ఈ వర్క్ అది కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉందన్నమాట అసలు. బట్
బ్యాడ్ లక్ సరిపోలా మనకి. సో ఇలా బాందిని ప్రింట్ వచ్చింది. బాందిని ప్రింట్ ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రింట్ ఇది. సో ఈ ప్రింట్ అంతా బాగుంది కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మనకి సరిపోలే. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చి దుప్పట అయితే హైలైట్ నన్ను అడిగితే. అసలు ఇలా కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు. మనం ఇంకా ఈ దుప్పటాన్ని వేరే డ్రెస్సెస్కి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు, అంత బాగుంది దుప్పట అయితే. వెయిట్ ఐ విల్ షో యూ. ఇది నా దగ్గర పిక్చర్ కూడా లేదు ఇది వేసుకొని చూపించడానికి, అందుకే నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎంత బాగుంది. మనం జస్ట్ ఈ దుప్పట ఒకటే కొనుక్కుంటేనే మనకి బోల్డ్ అంత ప్రైస్ ఉంటుంది. మినిమం 1500-1000 ఉంటుంది. లేసే ఈ మధ్యన అంత తీసుకున్నాను. ఆ డ్రెస్ అది చాలా బాగుంది. ఎవరైనా కనుక మీకు ఎక్సెల్ సైజ్ అయితే కనుక ఖచ్చితంగా ఈ డ్రెస్ తీసుకోండి. అండ్ ఇలాగ చాలా బాగుంది ప్రింట్ అనేది కూడా. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ ఇలా కింద వర్క్ ఇచ్చారు. ఇది కూడా నార్మల్ ప్యాంటే విత్ కింద వర్క్ అనేది ఇచ్చారు. క్వాలిటీ అది అయితే చాలా బాగుంది. ఫంక్షన్స్కి టెంపుల్స్కి వెళ్ళడానికి మంచి వైబ్ ఇస్తుంది డ్రెస్ అయితే. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, సో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎంతమందికి కార్డ్ సెట్స్ అనేవి చాలా నచ్చుతున్నాయి. అంటే మనం కొంచెం చబ్బీగా ఉన్నాం కదా, వేసుకోకూడదా అని ఉంటుంది. బట్ ఈ కార్డ్ సెట్స్ ట్రస్ట్ మీ చాలా బాగున్నాయి. ఫిట్టింగ్ ఏంటి ఏదైనా సరే చాలా అంటే చాలా బాగున్నాయి. మన లుక్ని ఇంకా ఎలివేట్ చేస్తూ ఇది మంచి సమ్మర్ అండ్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చాయి అన్నమాట. చూడండి కాలర్ నెక్. సో కొంచెం లుక్ అనేది కూడా మనకి డిఫరెంట్గా ట్రై చేసే వాళ్ళు ఉంటే కనుక ఇది డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంది. నాకు తెలిసి ఇది 539-500 చేంజ్లో ఉంది. అసలు అంత తక్కువకి క్లాత్ అది కూడా చాలా బాగుంది. అసలు లైనింగ్ లేకపోయినా సరే అసలు నాట్ ఈవెన్ ట్రాన్స్పరెంట్గా కూడా అసలు లేదు. సో ఇలా వచ్చి టాప్ వచ్చింది. సో ఇలా వచ్చి టాప్ వచ్చింది. అండ్ ప్యాంట్ కూడా వచ్చి కింద ఈ పటియాలా మోడల్ ఎంతమందికి గుర్తుంది? ఒక టైంలో పటియాలాకి పెద్ద క్రేజ్ ఉండేది. సో అలా పటియాలా కింద కూడా కాదు కానీ సంథింగ్ డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ అనేది. కొంచెం నాకు పటియాలా ప్యాంట్లా అనిపించింది. అంటే మరీ పెద్ద పటియాలా కాకుండా కొంచెం చిన్నగా కుర్చీలు పెట్టి చేస్తారు చూడండి, స్మాల్ పటియాలా లాగా. అంటే నాకు ఎలాగ చెప్పాలో అర్థం కాలేదో, అందుకే అలా చెప్తున్నా. సో బూట్ కట్ మోడల్ లాగా ఇక్కడ టైట్ ఇచ్చి ఇదంతా లూజ్ ఇచ్చారు. చాలా బాగుంది ప్యాంట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకో కార్డ్ సెట్ వచ్చి ఇది వచ్చి నెక్కి ఇలాగా జస్ట్ లేస్ వర్క్ అని వచ్చింది. ఇది కూడా మంచి గ్రీన్ కలర్లో ఉందన్నమాట. చాలా బాగుంది. మంచిగా ఫ్లోరల్ ప్రింట్ ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీస్కి వెళ్ళినప్పుడు చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే ప్లాజో ప్యాంట్ వచ్చింది. ఇలా ప్లాజో ఉంటే నాకు అంతగా నచ్చవు, బట్ ఇది ప్రింట్ బాగుంది, క్వాలిటీ అవి బాగున్నాయి అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది జస్ట్ చేంజ్ 439. ఇది కూడా అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదు. లోపల లైనింగ్ అనేది లేదు కానీ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెంట్ కింద కూడా లేదు. యూ కెన్ సీ ఇట్. ఐ థింక్ సో ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు. అండ్ మోర్ ఎవర్ మనం ఈ టాప్ని మనకు కనుక ప్యాంట్ నచ్చకపోతే ఇలాగ ఈ కలర్ ఆర్ ఎనీ పింక్ షేడ్లో మనం పేరప్ కూడా చేయొచ్చు. ఇది ఇంకో డ్రెస్ కూడా మనకి అవుతుంది. ఇదైతే నా ఫేవరెట్. కానీ దీంట్లో మైనస్ ఏమొచ్చిందంటే ఇది క్వాలిటీ అన్నీ చాలా బాగున్నాయి. ఏ లైన్ కుర్తీ అనమాట ఇది. ఏ లైన్ సెట్టే, టాప్ ప్యాంట్ చున్నీ వచ్చాయి. బట్ దీంట్లో మైనస్ ఏంటంటే హ్యాండ్స్ అనేవి లేవు. ఎవరైతే సీరియస్గా అంతగా ఇష్టపడతారో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఈ బ్లూ షేడ్ అది కూడా చాలా మన ఇండియన్ స్కిన్ టోన్కి చాలా ఈజీగా సెట్ అవుతాయి ఇవి. బట్ ఏంటంటే మైనస్ హ్యాండ్స్ అనేవి లేవు. మిగతాదంతా చాలా బాగుంది. సమ్మర్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అనమాట. జస్ట్ మనం మీకు అలవాటు ఉంటే కనుక, సీరియస్ అలవాటు ఉంటే కనుక మీరు జస్ట్ ఇది ఫ్రాక్ కింద కూడా వేసుకోవచ్చు. అంత బాగుంది. చాలా క్యూట్గా కనబడతారు. చాలా బాగుంది అసలు ఇది.
అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి ప్యాంట్, వైట్ కలర్ ప్యాంట్ ఇచ్చారు. సేమ్ నార్మల్ కట్, ఇందాక నేను చెప్పినట్టే అదే కట్ అండ్ సేమ్ ఇదే. ఈ వైట్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి దీనికి షిఫాన్ దుప్పట, ఇలా ప్రింటెడ్ దుప్పట ఇచ్చి ఇలా లేస్ అనేది యాడ్ చేశారు అనమాట. సో మీలో కనుక ఎవరికైనా కనుక మీకు సివిల్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఆర్ యూ కెన్ పేరప్ విత్ ఎనీ అదర్ మెటీరియల్, హ్యాండ్స్ అనేవి పేరప్ చేసుకుంటానంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి. సమ్మర్కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఇది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. బట్ నాకేంటి మెయిన్ ప్రాబ్లం అంటే సివిల్స్ వల్ల నేను తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్, ఇప్పుడు అందరికీ హెయిర్ లాస్ అనేది చాలా ఉండిపోతుంది కదా. సో నేను ఐ థింక్ సో నేను ఆన్లైన్లోనే ఈ పిల్లో కేసెస్ అనేవి, ఈ సాటిన్ మెటీరియల్వి వాడడం వల్ల మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అనేది చాలా రెడ్యూస్ అవుతుందని చెప్పారు. సో ఈ పిల్లోస్, ఈ 2 పిల్లో కవర్స్, 2 సాటిన్ పిల్లో కవర్స్ నేను తీసుకున్నాను. బికాజ్ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవ్వడానికి. చాలా అంటే చాలా ఊడిపోతుంది ఏం చేసినా సరే. సో దీనివల్ల చాలా రెడ్యూస్ అవుతుంది అని చెప్పారు. అంటే రెడ్యూస్ అవ్వడం బట్టి అంటే మన హెయిర్ స్కిన్ ఏంటంటే మెయిన్ మనం ఎంత తింటామో తినడం బట్టి కూడా ఉంటుంది. సో అన్ని రెడ్యూస్ చేసుకుంటేనే ఇది. సో ఏదైనా చేంజ్ ఉంటే కనుక నేను ఇది మీషోలో తీసుకున్నా. సో ఏదైనా చేంజ్ ఉంటే ఈ పిల్లో కేసెస్ అండ్ దీంతో పాటు మనకి ఇది ఒకటి ఇచ్చారు. మన హెయిర్ని మొత్తం నైట్ ప్యాక్ చేసుకుని ఇలా పెట్టుకుంటే కొంచెం మన హెయిర్ బాగుంటుంది అని చెప్పి ఇది కూడా. ఇక్కడ ఎలాస్టిసిటీ అనేది కూడా చాలా టైట్గా ఉంది. సో దానివల్ల మన హెయిర్ ఊడిపోదు. క్యాప్ అనేది కూడా నేను చాలా వెబ్సైట్స్లో చూసి తీసుకున్నాను ఇది. నేను చాలా కంపెనీస్ అవన్నీ కూడా చూసి మళ్ళీ రిటర్న్ పెట్టేసి ఆఖరికి క్వాలిటీ ఇది చాలా బాగుందని చెప్పి ఉంచుకున్నాను. ఆల్రెడీ నేను ఐ థింక్ సో ఈ ప్రోడక్ట్ తీసుకొని ఒక 1 మంత్ అయి ఉంటుంది. ఈ 1 మంత్ కొంచెం బాగున్నాయి, ఏమి షేడ్ అయిపోవడం అలాగ బ్లాక్ అవ్వడం అలాగ ఏం లేవు. చాలా బాగుంది మెటీరియల్ అది కూడా. అండ్ దీంతో పాటు ఈ 3 స్క్రంచీస్ ఇచ్చారు. ఇవి కూడా చాలా ఎలాస్టిసిటీ అది చాలా బాగుందన్నమాట. ఈ 3 స్క్రంచీస్ ఇచ్చారు. సో వీటి లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ సాటిన్ పిల్లో కేసెస్ అనేవి తీసుకోవాలని చెప్పి. కొంచెం ఎఫోర్డబుల్గా, అంటే అంత రేంజ్ పెట్టలేము కదా, అది పని చేస్తుందో లేదో వర్క్ అవుతుందో. నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో వాటిల్లో చూస్తే చాలా ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇవి చాలా ఎఫోర్డబుల్గా ఉన్నాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజింగ్ బాక్స్ అనమాట. ఒక మంచి ఆర్గనైజింగ్ యాక్రిలిక్ అనమాట. చాలా బాగుంది, ఇది క్యూట్గా ఉంది. మనం ఎక్కడైనా వార్డ్రోబ్లో పెట్టుకోవడానికి, డ్రెస్సింగ్ టేబుల్స్ మీద పెట్టుకోవడానికి ఎస్థెటిక్గా ఉండాలంటే చాలా బాగుంది ఇది. సో ఇది చాలా ఎస్థెటిక్గా ఉంది, చాలా బాగుంది కూడా. అండ్ దీనికి ఒక ర్యాక్ అనేది ఇచ్చారు. ఇందులో పెద్ద వచ్చాయి, ఈ గ్రిడ్స్ అనేవి ఏం ఓపెన్ అవ్వవు. మనకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఎనీ స్టఫ్ ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు, శారీ పిన్స్ అలాంటివి. అండ్ ఇదేమో మన ఇయర్ రింగ్స్కి వాడుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్కి అయితే పెట్టుకోలేము, గోల్డ్ అవన్నీ మనం ప్లేస్ చేసుకోవచ్చు రింగ్స్ అని చెప్పి అలాగా. చాలా క్యూట్. సో ఈ ర్యాక్స్ అనేవి అంత పెద్ద పెద్దవి కాదు కానీ చాలా క్యూట్ స్టఫ్ అనేవి దీంట్లో ఉంటాయి మనకి. అంటే మెయిన్ ఇది చాలా ఎస్థెటిక్గా ఉంది అండ్ చాలా ఆర్గనైజింగ్గా ఉంటాయి మన థింగ్స్ అనేవి. ఇయర్ రింగ్స్ ఆర్ రింగ్స్ అలాంటివి అనేవి ప్లేస్ చేసుకోవచ్చు మనం, ఐదర్ గోల్డ్ ఆర్ ఎనీ అదర్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రావెల్ బ్యాగ్. సో ఇది ఎంత బాగుందంటే అసలు మన థింగ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. మన స్టఫ్ అంతా మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్తుంటే చాలా పెద్దది ఓపెన్ అయ్యింది, ఇలా ఉన్నది ఇలా ఓపెన్ అయింది ఇంత పెద్దది. సో మనం మ్యాక్సిమం అన్నీ పెట్టుకోవచ్చు. మళ్ళీ దీనికి ఇలా కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేశారు అండ్ మధ్యలో ఒక జిప్ ఇచ్చారు. ఇటువైపు కూడా సేమ్ అవే. అండ్ ఇక్కడ అంతా కూడా మనం
ఈ మధ్యలో అంతా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు మన థింగ్స్ అనేవి. సో దీని జిప్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది. అన్ని బ్యాగ్స్ మనకి ఫ్రంట్ ఓపెన్ లాగా ఉంటాయి. ఇది ఏంటంటే ఇలా డయాగ్నల్గా రావడం వల్ల, ఈ కట్ రావడం వల్ల మనకి చాలా స్పేస్ పడుతుంది. మనకి ఆ బ్యాగ్స్ ఎంత స్పేస్ తీసుకుంటాయో మన లగేజ్లో అంతే స్పేస్ తీసుకుంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఆఫ్ థింగ్ ఇది ఈ కట్ రావడం వల్ల చాలా ఎక్కువ పడుతున్నాయి అన్నమాట. సో ఈ బ్యాగ్ ట్రావెల్ బ్యాగ్ చాలా బాగుంది. సో ఈ జిప్ క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. నేను అడిగితే చాలా ఎఫోర్డబుల్, ఆ ప్రైస్కి ఇంత మంచి బ్యాగ్ రావడం అండ్ క్యూట్గా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి జస్ట్ ఇప్పుడే వచ్చింది పార్సిల్ అనేది. సో మంచి ఆరెంజ్ కలర్ ప్రింట్లో వచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చి ఇలా వర్క్ అనేది వచ్చింది. ఐ థింక్ సో ఇట్ ఈస్ విజిబుల్. కాలర్కి వచ్చి ఇలా ఈ మెటీరియల్తో వచ్చింది డ్రెస్. క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. ప్రింట్ అనేది ఇలా వైట్తో ఇలా ప్రింట్ అనేది వచ్చింది. నైస్. దీంతో పాటు ప్యాంట్ కొంచెం ఇలా స్ట్రైప్స్తో ఇచ్చారు. సేమ్ మోడల్. నేను తీసుకునేటప్పుడే చూసుకుంటాను. అది ప్లాజో అయితే నేను అసలు తీసుకోను. ఈ ఫిట్ అయితే బాగుంటుంది, బట్ నాకు ప్లాజో అంతా నచ్చదు. అంటే ఏంటంటే నా బాడీ టైప్ ఉన్న వాళ్ళు ఎవరికి సూట్ అవ్వదు అనిపిస్తుంది. సో దీనికి ఏంటంటే డిఫరెన్స్, పాకెట్ అనేది లేదు, మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. సో ఇది కూడా చాలా బాగుంది సెట్ అనమాట. సో ఇది పికాక్ బ్లూ కలర్లో ఉంది. పికాక్స్ ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది. క్వాలిటీ అదైతే చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి ఏదో పట్టు క్లాత్ లాగా ఉంది. ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంది. అండ్ దుప్పట్టా వచ్చి నా ఫేవరెట్ అనమాట. సూపర్ ఉంది. సో ఇది టెంపుల్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, వాటికి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్పచ్చు. సో ఈ బ్లూ అనేది మన ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. సో అది ఇవాళ వ్లాగ్ అనమాట. సో మీకు కూడా ఇందులో ఏవైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అనేవి లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు ఏమనిపించింది, సో నా టేస్ట్ మీకు ఏమనిపించిందో కూడా కింద మెన్షన్ చేయండి. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎలా ఉన్నా సరే చాలా అందంగా ఉంటారు. ఐదర్ ఇట్స్ ఎనీ సైజ్, ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. సో మీరు లవ్ యువర్ సెల్ఫ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ guys, and be happy always. Bye bye. Thank you so much for watching. See you in the next video.